మొన్న క్రైసిస్ అనేది విజయ్‌కి పెద్ద ఎత్తున వచ్చింది. ఎందుకంటే కరూర్ హ్మ్. లో ఈయన రోడ్ షో చేయడానికెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. హ్మ్. 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రైసిస్‌ని డీల్ చేయడంలో విజయ్ ఫెయిల్ అయినాడనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. చివరికి మద్రాస్ హైకోర్టు కూడా విజయ్‌కి రాజకీయ పరిపక్వత లేదు. అతను ఇమ్మీడియేట్‌గా పారిపోయాడు. అతని బస్సుని ఎందుకు మీరు ఆపలేదు? అతని మీద ఎందుకు కేసులు పెట్టలేదు? అనేది కూడా హైకోర్టు సీరియస్‌గా చెప్పింది. దాని మీద సిట్ కూడా హ్మ్. హైకోర్టు విచారణకు ఆదేశించింది. సో, ఈ నేపథ్యంలో విజయ్ లేట్‌గా అంటే సంఘటన జరిగిన తర్వాత ఆయన తిరుచి వెళ్ళిపోయాడు. తిరుచిలో ప్రత్యేక ఫ్లైట్‌లో చెన్నైకెళ్ళిపోయాడు. యాహ్! తిరుచి ఎయిర్‌పోర్ట్‌లో కూడా విలేకరులు వీళ్ళు మాట్లాడినా కూడా ఆయన మాట్లాడడానికి నిరాకరించాడు. కనీసం అక్కడైనా ఆయన ఓన్ చేసుకొని మాట్లాడుంటే ఇది ఉండేది. ఎప్పుడైనా కూడా క్రైసిస్ నుంచి ఎస్కేప్ కాకూడదు. హ్మ్. క్రైసిస్‌ని ఫేస్ చేయాలి. ఫేస్ చేసినప్పుడే లీడర్ అనేవాడు ఎప్పుడైనా లీడర్ అనే కాకుండా ఏ మనిషి అయినా ఒక ప్రెజర్ సిచ్యువేషన్‌లో ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడనేది రియల్ క్యారెక్టర్. హ్మ్. రాబర్ట్ మెకేని 'ద స్టోరీ' అని బుక్ రాశాడు. ఆయన చెప్పేదేందంటే హౌ ఏ పర్సన్ బిహేవ్స్ ఇన్ ఎ ప్రెజర్ సిచ్యువేషన్ ఈజ్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ దట్ పర్సన్ అనేది ఆయన చెప్పాడు. అందుకని స్క్రీన్ ప్లే రైటర్లు ప్రెజర్ సిచ్యువేషన్‌ని క్రియేట్ చేయాలి ప్రొటాగనిస్ట్‌లకి అనేది ఆయన చెప్తాడనమాట. అంటే రోజువారీ మనం ఉండడం వేరు. మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు. రోజు టీలు, కాఫీలు తాగొచ్చు. ఇంకేమన్నా తాగొచ్చు. కానీ నాకొక క్రైసిస్ వస్తే మీరు నిలబడతారా? మీకొక క్రైసిస్ వస్తే నేను నిలబడతాననేది రియల్ స్నేహానికి టెస్ట్. అట్లాగే ఓ పొలిటికల్ పార్టీకి కూడా క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్‌ని ఎలా డీల్ చేస్తున్నాడు అవతల వ్యక్తి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈయన ఒక అతి పెద్ద ప్రమాదం జరిగింది. దానికి తను బాధ్యుడా కాదనేది పక్కన పెట్టి ఓన్ చేసుకోవాలి. ఆహ్, ఆయన ఆయన ప్రోగ్రామ్ లేకపోతే చనిపోయి ఉంటారు కదా! హ్మ్. ఓన్ చేసుకొని ఒక ఇది రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అనేది. సరిగ్గా డీల్ చేయలేదు అని అక్కడే చెప్పుండాలి. పోలీసులకి మేము అడిగిన అవన్నీ ఇవ్వలేదు. తగిన ప్రొటెక్షన్ లేదు అనేది చెప్పుండాలి. ఓన్ చేసుకోవాలి. అట్లాగే మా వైపు నుంచి ఏమన్నా తప్పులు జరిగాయనేది మేము కమిటీ ఏస్తాం దీని మీద. ఇంటర్నల్‌గా ఏస్తాము. తప్పులుంటే నేను ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను. ఇవి గాని ఓన్ చేసుకొని చెప్పుంటే అతనికి లీడర్‌షిప్ ఇదయ్యుండేది. ఎస్టాబ్లిష్ అయింది. అతను ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయినాక కూడా ఒక ట్వీట్ చేశాడు. నా హృదయం ముక్కలైంది ఇవన్నీ ట్వీట్ చేశాడు. ఈ సినిమా డైలాగ్ బాగుంటది కానీ ప్రజల్లో బాగుండదు. ఆయన ఇమ్మీడియట్‌గా అప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టో ఫేస్ చేసి ఉండాలి. ఫేస్ చేయకుండా జస్ట్ వదిలేసాడు అలాగే. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా అల్లు అర్జున్ క్రైసిస్ తీసుకుంటే అవును. అతను వేసుకొచ్చిన టీ షర్ట్ ఇవన్నీ కూడా పనిచేసాయి. ఇవన్నీ అవును. ఏంటంటే పబ్లిక్‌లో దీన్ని మనకి సింబాలిక్‌గా తీసుకున్నప్పుడు ఆహ్, జనం మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఏ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకున్నాం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పబ్లిక్‌లో. సో, అక్కడ ఫెయిల్ అయ్యాడు విజయ్. దాని తర్వాత కూడా ఆయన కరెక్ట్‌గా స్పందించలేకపోయాడు. వేరాజ్ స్టాలిన్ ఇమ్మీడియేట్‌గా స్పందించాడు. మినిస్టర్లు సెంధిల్ బాలాజీ ఎక్స్ మినిస్టర్‌ని పంపించాడు. అక్కడ ఉన్న కలెక్టర్‌లను పంపించాడు. లోకల్ లీడర్‌లను పంపించాడు. తాను కూడా ఎర్లీ మార్నింగ్ 3:30కంతా హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు. అంటే ఒక సీజన్డ్ పొలిటీషియన్ ఒక ప్రజలకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఎంత వేగంగా స్పందించాలో స్టాలిన్ అంత వేగంగా స్పందించాడు. సో, అట్లని మళ్ళీ విజయ్‌నేమి పొలిటికల్‌గా విమర్శించలేదు అతను. నేను దీని మీద కమిటీ ఏస్తాను. దాంట్లో తేలితే పనిష్మెంట్ ఉంటదని విజయ్‌ని అరెస్ట్ జోలికెళ్ళలేదు. చాలా మెచ్యూర్‌గా స్టాలిన్ బిహేవ్ చేశాడు. విజయ్ ఒంటరివాడైపోయాడు. హ్మ్. సో, దీంట్లో బీజేపీ వెయిట్ చేస్తుంది. అంటే బీజేపీకి ఏందంటే పట్టు దొరకట్లేదు. సౌత్ ఇండియాలోనే బీజేపీ కష్టాల్లో ఉంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ ఈ 2 కురకరాని కొయ్యలాగా ఉన్నాయి. తమిళనాడులో ముఖ్యంగా ఏందంటే ద్రవిడియన్ పాలిటిక్స్ డామినేట్ చేస్తాయి కాబట్టి, ఈ మతవాద రాజకీయాలకి తమిళ ప్రజలు ఆహ్వానించట్లేదు. సో, దానివల్ల బీజేపీకి పట్టు దొరకట్లేదు. ఇప్పుడు స్టాలిన్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. స్టాలిన్‌కి అపోజిషన్ అంతా వీక్‌గా ఉంది. జయలలిత పోయినాక ఒక వాక్యూమ్ ఏర్పడింది. ఏఐడీఎంకే గట్టిగా లేదు. అక్కడ చీలికలున్నాయి. బీజేపీకి పట్టు దొరకట్లేదు. ఇంకే రకమైన ఇది లేదు. కాంగ్రెసు, డీఎంకే మంచి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. నెక్స్ట్ కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రజల్లో మంచి పేరుంది. స్టాలిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ స్టేటస్ అనిపించుకున్నాడు. ఈ వాక్యూమ్‌ని బీజేపీ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు విజయ్ వచ్చాడు. నిజానికి రజనీకాంత్‌నే దించాలని బీజేపీ ఎప్పటి నుంచి ట్రై చేసింది. రజనీకాంత్ కొద్దిగా ముందుకొచ్చి మళ్ళీ వెనక్కెళ్ళిపోయాడు. అవును. కంప్లీట్‌గా ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయాడు. కానీ విజయ్ ఏమో సమదూరం అని దిగాడు రంగంలోకి. ఒంటరిగా పోటీ చేస్తానని టీవీకి ఆయన పెట్టి తమిళగా వెట్రి కలగం అనే పార్టీ పెట్టి ఆయన రంగంలో దిగాడు. దిగి బానే ఉంది అంతా. కానీ ఈయనకి క్రైసిస్ వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడే తెలియాలి ఆయనకి పార్టీ స్ట్రక్చర్ లేదు, నిర్మాణం లేదు. తను డీల్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎస్కేప్ కాడు. పవన్ అవును. కళ్యాణ్
రంగంలోకి దిగుతాడు. అందుకని పవన్ కళ్యాణ్కి ఈ స్థాయి కెరేజ్ రావడానికి కారణం ఏంటంటే క్రైసిస్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎస్కేప్ కాడు.